No, I don't know. I don't. You love me. I want it, mama. I want it, mama. ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి జనాలందరూ విజిల్ చేస్తున్నారు. సో ఇట్ గేవ్ మీ సో మచ్ మోటివేషన్. No, Epstein files. No, I mean it's a beautiful movie. Epstein file is a shit thing, but yeah, Michael Jackson పేరు ఉంది, but yeah, I am. అది తన పర్సనల్ లైఫ్లో తన ఇన్సిడెంట్స్ అవి తనకు ఉండొచ్చు, బట్ మనం ఏంటంటే మ్యూజిక్ అండ్ పెర్ఫార్మెన్స్ చూసి కదా ఫ్యాన్ అయ్యాం. సో తను సోషల్ వర్క్ కూడా బాగానే చేశాడు. సో ఒక్క పాయింట్ తీసుకొని అంత నెగిటివ్ తీసుకోవడం కరెక్ట్ కాదని. ప్రతి కళాకారుడు చూడాలి, ప్రతి మనిషి కూడా మూవీ చూడాలి, చూసి ఆదర్శం తీసుకోవాలి. ఫ్యూచర్లో మనం ఏం చేయలేం అనుకో ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం జీవితం పైకి వస్తాను అనుకుంటున్నాను. నాకు ఏమనిపించింది అంటే ఇది తెలుగులో మన అల్లు అర్జున్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు ఏం చూసానంటే సినిమా కన్నా ఎక్కువ నేను ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని చూశాను. సో బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఆడియన్స్ని బట్టి సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి జనాలందరూ విజిల్ చేస్తున్నారు. సో ఇట్ గేవ్ మీ సో మచ్ మోటివేషన్. సో సెకండ్ హాఫ్లో లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయేసరికి విజిల్ చేసి క్లాప్స్ కొట్టారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక డైరెక్టర్కైనా కానీ, ఒక మూవీ టీమ్కి ఇంతకన్నా మోటివేషన్ ఇంకేం కావాలి అని నేను అనుకుంటా. సో ఇవాళ నా కడుపు నిండిపోయింది బికాజ్ సినిమా అద్భుతంగా వచ్చింది. అది మీరు వచ్చి టికెట్స్ తీసుకురా ఉంది సినిమా అని చెప్పి, మీ వల్ల మా సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఉంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, అండ్ యా మస్ట్ వాచ్. పిల్లలు కూడా రావచ్చు. సెకండ్ పార్ట్ కూడా ఉంది అనుకుంటున్నా. బిట్ ఆఫ్ ఎమోషన్. I mean everyone can watch. Major highlights, life story. So with whole family, kids and everyone can come. పిల్లలు కూడా తీసుకొని రావచ్చు. నో అఫెన్సివ్ ఇట్లా అడల్టరేటింగ్ ఏం లేదు. చాలా బాగుంది, ఎమోషన్గా ఉంది. మోస్ట్ కిడ్స్ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. చాలా మందికి జాక్సన్ గురించి తెలియని రియల్ స్టోరీ ఉంది. స్ట్రగుల్ లైఫ్ స్టార్ట్ ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. No, No. Epstein files. No, I mean it's a beautiful movie. Epstein file is a shit thing, but yeah, Michael Jackson పేరు ఉంది, but yeah, I am involved అయి ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, but yeah, there's nothing about him. Michael Jackson is always a hero, but yeah, there's nothing about Epstein files in it. No, it's beautiful movie with kids రావచ్చు. మాకు ఎక్కడ బోరింగ్ ఏం అనిపించాలి. ఇట్స్ వెరీ ఐ మీన్ ఇట్స్ ఒక ఫ్లోలో వెళ్తుంది, చాలా బాగుంది. నీట్ మూవీ, ఎస్పెషల్లీ కిడ్స్తో రావాలి. దే యా చూసాను, మూవీ బాగుంది. మెయిన్గా థియేటర్లో వాచ్ చేసే మూవీ, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అని బిగ్ స్క్రీన్లో చూడడం చాలా బాగుంది. ఎందుకంటే మనం ఏవైతే హైలైట్ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ బిగ్ స్క్రీన్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. యా స్లో ఉంది అండ్ బిగ్ పార్ట్స్ మెయిన్గా పర్ఫార్మెన్సెస్ కోసం అయితే చూడాలి అంతే, స్టోరీ వైజ్ అంత కాదు. అంటే ఇంగ్లీష్లో చూడాలి, ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ జాఫర్ జాక్సన్ ఎలా ఉన్నాడంటే మైకేల్ జాక్సన్ వాయిస్తోనే మైకేల్ జాక్సన్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ ఫీల్ తెలుగులో డబ్ చేస్తే రాదు, ఇంగ్లీష్లోనే చూడాలి. దానికి రిలేటెడ్ అసలు మైకేల్ జాక్సన్ రిలేటెడ్ క్రిటిసిజం కానీ కాంట్రవర్సీస్ ఏమైనా అవేమీ చూపించలేదు. యా యా అంటే అంత మనకి బయటకు వచ్చిన ప్రూఫ్స్ అయితే వచ్చినాయి, కానీ ఎంతవరకు కంప్లీట్గా ఓపెన్గా షేర్ చేశారో అన్నీ మనకు తెలియదు కదా. సో మనకు నచ్చిన పార్ట్ తీసుకొని మనం ఫ్యాన్ బేస్ అలా మెయింటైన్ చేసుకుంటే చాలు. సో అది తన పర్సనల్ లైఫ్లో తన ఇన్సిడెంట్స్ అవి తనకు ఉండొచ్చు, బట్ మనం ఏంటంటే మ్యూజిక్ అండ్ పెర్ఫార్మెన్స్ చూసి కదా ఫ్యాన్ అయ్యాం. సో తను సోషల్ వర్క్ కూడా బాగానే చేశాడు. సో ఒక్క పాయింట్ తీసుకొని అంత నెగిటివ్ తీసుకోవడం కరెక్ట్ కాదండి. యా అంటే ఎక్కువ మైకేల్ జాక్సనే కనిపిస్తాడు, లైక్ జాఫర్ జాక్సనే కనిపిస్తాడు ఎక్కువ ఆన్ స్క్రీన్, అంతా అంతే అతనే ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్ అది కూడా అంత హైలైట్ చేయలేదు. సో మెయిన్గా తన స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీలో ఏం ఫేస్ చేశాడు, అది ఎక్కువ హైలైట్ చేశారు. యా డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మూవీ ఎక్కడి వరకు లైక్ సడన్గా ఆపేసినట్టుంది. తన ఇంకా కెరియర్లో పైకి వెళ్ళిన ఇంకా టాప్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో
వాటి స్టోరీస్ అంతా లేవు. లైక్ బ్యాడ్ సాంగ్ వచ్చింది లాస్ట్ సాంగ్తో ఆపేశారు. లైక్ ఆఫ్ కోర్స్ చూస్తారు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ చాలా పర్ఫార్మెన్సెస్ చూడాలి. సో ఆబ్వియస్లీ డెఫినెట్గా వస్తారు. అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి కళాకారులు కూడా చూడాల్సిన సినిమా. ఆ సినిమాలో కూడా మంచి స్ట్రగుల్గా చూపించారు. మంచిగా ఒక మనిషి ఫ్యూచర్, ఒక లైఫ్ ఎలా ఉంటుందో, అంటే ఎంత స్ట్రగుల్ పెడితే ఎంత సక్సెస్ కొడతారు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి, ఒక మధ్యతరగతి అబ్బాయి అంతగా చూడాల్సిన మూవీ ఇది. కానీ ప్రతి కళాకారులు చూడాలి, ప్రతి మనిషి కూడా మూవీ చూడాలి, చూసి ఆదర్శం తీసుకోవాలి. ఫ్యూచర్లో మనం ఏం చేయలేం అనుకుని ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం జీవితం పైకి వస్తాను అనుకుంటున్నాను అయితే. అంటే ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి ఆయన గురించి ఎవరికి తెలియదు. బట్ ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలామంది ఇప్పుడు మాత్రమే ఆయన గురించి తెలుసుకోవాలంటే సినిమా చూస్తే చాలామంది తెలుసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఏదో టీషర్ట్ మీద ఒక బొమ్మ ఉంటుంది అన్నమాట, బైక్ చేసిన బొమ్మ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యాషన్గా తీసుకుంటారు తప్పించి ఆయన గురించి తెలిసి ఎవరు తీసుకోరు. బట్ ఆయన గురించి తెలుసు తీసుకుంటే మాత్రం టీషర్ట్ వేసుకున్న అధికారం వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అంత ఆనందంగా ఉంటారు. అంటే అది కాదు, మామూలు చెప్తున్నారు అనమాట. అంటే ఒక యూత్ తెలుసుకోవాల్సింది అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక మనిషి గురించి తెలియాలంటే ఏదైనా సరే థింక్ చేయాలన్నమాట. ఈ సినిమా మొత్తం ఎలా ఉందంటే కరెక్ట్గా అలా దించేసిండు అనమాట. హీరో కూడా బాగా డ్యాన్స్ బాగా చేసిండు. పైగా ఏంటంటే హీరో డ్యాన్స్ బాగా చేసిండు, ఒక విధంగా చూపించిండు. ఆయన కూడా లుక్ కూడా కరెక్ట్గా చూపించిండ్రు. ఆ స్ట్రగుల్ మొత్తం అన్నీ చూపించిండ్రు. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు పార్ట్ 2 కోసం వస్తే బాగుంటుంది. ఒకళ్ళు వచ్చినట్టయితే ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఏమొచ్చి పెప్సీకి అంబేడ్ ఏదో పెప్సీ గురించి యాడ్స్ చేశారు. తర్వాత సోనీ కంపెనీ గురించి ఏదో ఉన్నట్టు కూడా ఏమన్నా డెత్ కారణాలు ఉన్నట్టు కురుకుని ఉంటాయి. ఒకవేళ పార్ట్ ఒక లేదు అనుకుంటే మాత్రం, ఒకవేళ సోనీ కంపెనీ వ్యక్తి వల్ల చనిపోవడం సంథింగ్ ఒకవేళ ఉన్నట్టయితే తీయరు. ఒకవేళ వాళ్ళ ద్వారా ఏ ప్రాబ్లం లేదు మైకిల్ జాక్సన్ అనుకుంటే మాత్రం పార్ట్ 2 తీస్తారు అన్నమాట. ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా హైలైట్స్ అంటే అఫ్ కోర్స్ మనకి మైకేల్ జాక్సన్ సార్ అంటే మనకు అందరికీ తెలుసు. సో డాన్సే, అండ్ హీస్ ద కింగ్ ఆఫ్ పాప్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూ కెన్ చెక్, అంటే నా లాక్ స్క్రీన్ కూడా నేను డ్యాన్స్ ఫీల్డ్కి రావడానికి కూడా రీజన్ మైకేల్ సారే. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీ ఉంది. అండ్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మాకు బయట నెగిటివ్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఫైల్స్ కాదు, ఫైల్స్ గురించి నేను మాట్లాడను. ఐ మీన్ ఎందుకంటే అది నాకు తెలియదు. నేను అనేది అంటే మూవీ గురించి రివ్యూస్ బ్యాడ్గా ఇచ్చారు రీసెంట్గా. అంటే యూఎస్లో అక్కడ ఇక్కడ ప్రీమియర్స్ తర్వాత చాలా నెగిటివ్ చెప్పారు. బట్ మేము ఫ్యాన్స్ ఒకటే చెప్తామండి, మాకు ఆయన స్క్రీన్ మీద చూసి ఆయన లైఫ్ జర్నీ చూడడం దట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు అది చాలు మా లైఫ్కి. సో అందులో ఇంకా అంటే మూవీ బాగుందా లేదా అది మాకు అవసరం లేదు కదా. మాకు ఆయన స్లో నరేషన్ అంటే లైక్ ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి కదండి. అండ్ టు బీ కంటిన్యూడ్ అని కూడా ఉంది లాస్ట్లో. సో 100% ఉంది. ఆల్రెడీ చెప్పారు, జఫర్ జాక్సన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. సో ఎవరైనా చూడొచ్చండి, ఎందుకంటే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అంత లెజెండ్స్ పర్సనాలిటీస్ నుంచి. సో మ్యాచ్ చేశారంటే ఆయన మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. బట్ బాగుంది. అంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. మొత్తం అంతా ఫస్ట్ పార్ట్ చెప్పలా. సో తను ఎలా చేసిపోయాడు అనేది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. సో ఉన్నంతలో చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే, ఇది తెలుగులో మన అల్లు అర్జున్ ఎన్టీఆర్ కానీ చేసుంటే ఇంకా బాగా రీచ్ వచ్చిందని నాకు అనిపించింది. సో ఆయన కూడా బాగా చేశాడు, పేరు తెలియదు కానీ బాగుంది సినిమా. అంతా లేదు, తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. మన ఒక హాలీవుడ్ సినిమా ఇది. సో మైకిల్ జాక్సన్ అనే వ్యక్తి అసలు అతను పుట్టింది పెరిగింది ఎలా సర్వైవ్ అయ్యాడు, బయోపికే అవన్నీ చూపించారు. సో తను సగమే చూపించారు, ఇంకా నెక్స్ట్ పార్ట్లో మొత్తం అది ఎలా చనిపోయాడు ఏంటి అని చూపిస్తారు. సో ఉన్నంతలో చాలా బాగుంది. ఇప్పుడే చూసాము, చాలా బాగుందండి. యాక్చువల్గా ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. మైకేల్ జాక్సన్ యాజ్ ఫ్యాన్గా నేను వచ్చాను మార్నింగ్ షోని. అందరూ చీరింగ్తో చూడటం అనేది చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యాన్స్తో చూడటం. అంటే ఏమేమి చూపించారు సార్ మూవీలో? అదే మైకేల్ జాక్సన్ ఎమోషనల్ జర్నీ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఫ్యామిలీలో ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళ ఫాదర్కి అతనికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. మేజర్ హైలైట్స్ అంటే అదే. డ్రామా అయితే అదే, ఫాదరు సన్ను. ప్యూర్గా చెప్పాలంటే మన తెలుగు సినిమాలోనే ఉంటుంది ఫాదర్ సన్ను కాన్ఫ్లిక్ట్. ఇంకా అతని ఆర్టిస్టిక్ జర్నీ, హౌ యూ ఎవాల్వ్డ్ టువర్డ్స్ యాజ్ అన్ వరల్డ్స్ ఫేమస్ ఆర్టిస్ట్ అని ఆ జర్నీని చూపించారు.